మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్ దర్శి. మీరు ఏ టైంలో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడును. మా ప్రత్యేకతలు పొలిటికల్ బ్యానర్స్, మ్యారేజ్ బ్యానర్స్, షాప్ బోర్డ్ ప్లేట్స్, కార్డ్ పోస్టర్స్, విజిటింగ్ కార్డ్స్, ఫంక్షన్ కార్డ్స్, మగ్ ప్రింటింగ్ తక్కువ ధరలలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడును. శ్రీ మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్డు దర్శి. సెల్ 9985733337. దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎంపీడీఓ హనుమంతరావు పర్యవేక్షణలో ఈ రోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంగా శివరాంపురం, నాగంబొట్లపాలెం, బొదూరుపాడు, లక్కవరం 4 గ్రామ పంచాయతీలకు చెత్త సేకరణకై మంజూరైన ట్రాక్టర్లను దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్లు గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి, డాక్టర్ కడియాలను ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రసంగించారు. తదుపరి డాక్టర్ గొట్టిపాటి దంపతులను సత్కరించడం జరిగింది. కార్యక్రమంలో బొమ్మిరెడ్డి, ఓబుల్రెడ్డి, ఎంఆర్ఓ ఇమ్మానీయులు, తాళ్లూరు మండలంలోని గ్రామ పంచాయతీ సెక్రటరీలు, సర్పంచులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. యువ నాయకులు లోకేష్ గారు నిరంతరం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నారు. గత వైసీపీ పాలన చేసిన విధ్వంసం నుంచి బయటకు రావడానికి కొంత సమయం పడుతుంది. వైసీపీ వాళ్ళు ప్రెస్ ముందు చెప్పొచ్చు సూపర్ 6 హామీలు ఎక్కడ, ఇవెక్కడ, అవెక్కడ అని. ఒక్కసారి గత 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారని కూడా గమనించుకోవాల్సిందిగా నేను ఇక్కడ చెప్తున్నాను. వాళ్ళు పెన్షన్ 2000 నుంచి 3000 చేయడానికి వాళ్ళకి 5 ఏళ్లు పట్టింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి నెలలోనే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 1000 రూపాయలు పెంచి పాత బకాయిలు కూడా కలిపి 7000 ఇవ్వటం జరిగింది. అట్లా ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా కూడా మన రాష్ట్రంలో తప్ప ఇంత అత్యధిక పెన్షన్ ఎవరు ఇవ్వట్లేదు. అలాగే వికలాంగుల్ని ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళకి పెన్షన్ రెట్టింపు చేయటం, పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకి 15000 ఇవ్వటం అంటే ప్రజలకి ఏదో ఊరికే ఉచితంగా చేశాం అన్నట్టు కాకుండా, గతంలో వాళ్ళు ఇచ్చారు అరాకొరా సంక్షేమం, ఊరికే ఇచ్చాము కాదు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి, ప్రజలు గౌరవంగా బతకాలి, మహిళలు గౌరవంగా బతకాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అనే విధంగా అభివృద్ధి, సంక్షేమం 2 ఇస్తేనే మన రాష్ట్రం ముందుకెళ్తుంది అని ఆలోచించగలిగిన ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు సార్ని కూర్చోబెట్టి మేడం అడిగిపెట్టి తొలి బండి బాగుంటుంది. మార్చు ఈ బండి మోడల్ వచ్చిన